హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, మరి ఇవాళ డేట్ వచ్చేసరికి ఆగస్టు నెల 21వ తారీఖు 2026 సంవత్సరం, అనగా శుక్రవారం. మరి యాక్చువల్‌గా ఇవాళైతే శుక్రవారం వరలక్ష్మి వ్రతమని యార్డ్ సెలవిచ్చారు. రేపు శని, ఆదివారం సెలవే. మళ్ళీ సోమవారం నుండి మార్కెట్ రన్నింగ్‌లో ఉంటదండి. మరి ఏదైనా ముందుగా ఇవాళ ఉదయం నేను మార్కెట్ నుండి ఊరు నుండి వచ్చి ఇద్దరు ముగ్గురిని కలిసి కొన్ని వివరాలు మీకోసం కనుక్కోను. మరి ఇవాళ అనుకోవచ్చు సెలవైతే ఎందుకురా బాబు వీడియో పెట్టమని అనుకున్న వాళ్ళైతే చూడొద్దులండి. లేదులే ఏదో 2 మాటలు చెప్తాడు విందాం అనేవాళ్ళైతే చూసి లాస్ట్ దాకా తెలుసుకొని నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అర్థం చేసుకోండి తప్పుంటే. అయితే వాళ్ళు ఇద్దరు ముగ్గురు సేటులడితే ఒక ఆయన ఏమన్నారంటే ఒక ఓనర్ గారు, "అరే అబ్బాయి ఈ రోజుల్లో నీ మాట నా మాట ఎవరెళ్తార్రా? వాళ్ళ మైండ్‌లో ఉన్నది వాళ్ళ మైండ్‌లో ఉండిద్ది. ఓ పక్క వాతావరణం చూస్తే పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఎల్‌నినో వచ్చింది. ఓ పక్క వర్షాలు లేవు. వర్షాలు లేకపోతే ఎవరు ఎయరు అంతగా పంట. కొంతమంది ఏస్తారు తెగించినోళ్ళు. భయపడేవాళ్ళు ఎయ్యరురా. ఈ పరిస్థితి ఇలా ఉన్నాయి. సరుకులు కూడా లేవు స్టాకులు. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోద్దిలే" అన్నారు. మరి నిన్న మొన్న రూ. 230 బాగా జరిగింది కదండీ తేజాలు అన్నాను. లేదురా 27, 28 ఎక్కువరా. ఏడో 30 ఎందుకంటే సరుకులు ఎవరు శాంపిల్ పెట్టలేదు. ఏడో ఒక చోట శాంపిల్ పెట్టడం వల్ల ఆ 2, 27, 28, 30 అనేది జరిగింది. అది పెద్ద ఇష్యూ కాదు. 10 మంది షాపులో 10 మంది రైతులు శాంపిల్ పెడతాడు ఆ రేటుకి కొంటేనే చెప్పుకోవాలి అని చెప్పడం జరిగింది. ఓకే. తప్పుంటే క్షమించండి. లాస్ట్ దాకా చూడండి ఈలైతే. మరి ముందుగా ఇప్పుడు జనరల్ మార్కెట్ అన్నీ చెప్పుకుంటా పోతే ఈ కర్నూలు లీడ్ అనేది మార్కెట్‌లో ఎక్కువ కారంకి, పౌడర్‌కి బాగుంటది. మంచి రకాలుంటే 23, 24, 25,000 దాకా పోతున్నాయి. అట్లాంటియన్నీ డీలక్స్ పౌడర్ వస్తదనమాట. మంచి పౌడర్ వస్తది కాబట్టి వాటికి ఆ రేట్ ఉంది. మిగతా క్వాలిటీలల్లా 180-220, రూ. 230 దాకా ఎక్కువ అమ్మకాలైతే జరుగుతున్నాయి. ఈ 101 సువర్ణ బ్యాడగి రకం కూడా పౌడర్‌కే బాగుంటదని అవి కూడా డీలక్స్ రకాలుంటే 23, 24, 25 వరకే మంచి రకాలు పోతున్నాయండి. ఇవి మిగతా మీడియాలు, మీడియం బెస్ట్‌లనేది ఇవి గూడా 189-220, రూ. 230 దాకా ఇవి గూడా జరుగుతున్నాయి. ఈ 273 గూడా పౌడర్‌కే. ఈ 273 రకం కూడా ఎక్కువ శాతం పౌడరు. కౌంటర్ సేల్‌కి అమ్ముకున్న వాళ్ళు గూడా పౌడర్‌కే వాడుకుంటారు. అవి గూడా మంచి రకాలు 23, 24, 25,000 దాకా ఉంది. ఇంకా రూ. 5 పెంచే జరిగిద్ది. కర్నూలు లీడీ అనగా 273 అనగా సూపర్ డీలక్స్ అయితే ఒక రూ. 5 పెంచే పోతుంది. ఈ 273 కూడా 170, 80 నుంచి కూడా రూ. 220 దాకా మార్కెట్‌లో జరుగుతోంది. కుబేరా క్వాలిటీలు మనకి కనబడలేదు. ఈ అడవసట అవి 18, 19, 20,000 దాకా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆరుమూరు కూడా పౌడర్‌కే ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ ఆరుమూరు మాత్రం 210, 15 ఎక్కువ జరుగుతుంది. ఎక్స్‌ట్రార్డినరీ క్వాలిటీ ఉంటే 20. కానీ రైతులు రూ. 25కి కూడా అమ్ముదామని చూసినా పార్టీలు అంత రేటు అడగట్లేదు ఏదైనా గాని. నెక్స్ట్ అలాగే ఈ గణేష్ ఆర్మూర్ కూడా 2, 10, 15, 20 ఎక్కువ. ఇంకా ఎక్స్‌ట్రార్డినరీ క్వాలిటీ ఉంటే 25. టాప్ గన్ అయితే 20, 25, రూ. 30 దాకా కూడా జరుగుతుంది. ఎక్స్‌ట్రార్డినరీ క్వాలిటీ అంత పైన మనం చెప్తున్నాం గానీ కొనేవాళ్ళు కొనట్ల. 40, 50 కూడా చెప్తున్నాం గానీ వాళ్ళు ఆ రేట్లకి కొనట్ల. ఈ తక్కువ రేట్లు అడుగుతున్నారు ఏదైనా గాని. ఈ 340 బ్యాడ్‌గా వచ్చేసరికి టాప్ 70, 75 మంచి రేటు క్వాలిటీ బాగుంటాయి. ఎక్స్‌ట్రార్డినరీ ఉంటే 280 లేదంటే మాత్రం 22,000, 23, 24, 25,000 ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. 25,500, 26,000 బెస్ట్ రకాలైతే పోతున్నాయి వచ్చేసరికైతే మాత్రం. సెంజాండ్ బ్యాడ్‌గా 21, 22 డిమాండ్‌గా జరుగుతున్నాయి. 20,000-22,000 డిమాండ్ అమ్మకాలు. బెస్ట్‌లు వచ్చరికి 22,500, డీలక్స్ 23,000, ఎక్స్‌ట్రార్డినరీ ఉంటే 23,500 కూడా ఏస్తున్నారు. ఈ 2 రకాలు మీడియాలు మరి తెలపర్లవి బిఎఫ్‌లు ఉన్నాయనుకోండి 18, 19,000 కూడా జరుగుతున్నాయి. మరి ఈ రెండిట్లో బ్యాడ్‌కి కాకుండా మూడో బ్యాడ్‌కి 2043 ఒకటే 30-35,000 మంచి రకాలైతే వేస్తున్నారు. ఇంకా ఎక్స్‌ట్రార్డినరీ ఉంటే 36, 37,000 కూడా పోతున్నాయండి. వాటిలో బిఎఫ్ రకాలు మరి మీడియాలు, పిక్కలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే 25,000 మినిమమ్ 25,000-30,000 పోతున్నాయి. ఇంకా లాస్ట్ కటింగ్‌లవి, తెలపర్లవి అలాంటివి ఉంటే మాత్రం 22, 23,000 కూడా జరుగుతున్నాయి. వాటి ఒక్కదానికి మంచి రేట్ ఉంది మార్కెట్‌లో వచ్చేసరికైతే. ఈ దీపిక ఇవన్నీ టమాటాలు దీపిక అయితే గుంటూరు మార్కెట్‌లో లేదు. టమాటా, మిర్చి పెడుతున్నారు గానీ ఎవరు అడగట్లా. 27, 28,000 అడుగుతున్నారు. 30,000 లోపే. 35,000 చెప్పినా గాని ఆ రకానికి. 341 నంబర్ 5 రకాలు. నంబర్ 5 పచ్చళ్ళకు వాడతారు. అది ఎక్స్‌ట్రార్డినరీ క్వాలిటీ ఉంటే 23, 24, 25,500 కూడా వేస్తున్నారు. మంచి రకము. అవన్నీ పశ్చిమ గోదావరి జిల్లా ఇటు పచ్చళ్ళు పెట్టేవాళ్ళు అవి కొంటారు. కౌంటర్ సేల్ కింద పోతాయి కాబట్టి కౌంటర్ సేల్ కొనేవాళ్ళు డీలక్స్ క్వాలిటీ కొంటారు. మామూలోళ్ళ ఆ పచ్చళ్ళకి ఈటికైతే బెస్ట్‌లు, మీడియం బెస్ట్‌లు ఇవన్నీ కొంటారనమాట. ఈ 341 మరి ఇళ్లల్లో కారానికి నంబర్ 1 కారం కాబట్టి అది కూడా 23, 24 డిమాండ్ మార్కెట్టు. ఎక్స్‌ట్రార్డినరీ క్వాలిటీ 25,000, 25,500 కూడా ఏస్తున్నారు. భద్రాచలం 341 కొద్దిగా వాటర్ స్ప్రే చేయడం వల్ల దీనంత డిమాండ్ ఉండదు. దీనికి దానికి 1,500, రూ. 1,000 దాకా తేడాలో తక్కువలో పోతది భద్రాచలం. అంతగా అడగరు. మెయిన్ ఏందంటే భద్రాచలం మిర్చిని మెయిన్ అడగరు డిమాండ్‌గా. దీన్ని అడిగినంత దీనికి దాన్ని అడగరనమాట. అంతెందుకు మా కుర్రోళ్ళే 341 చూడరా అనేసరికి "ఒరేయ్ మంచి దేశవాళీ రకాలు లేవురా భద్రాచలం వద్దొద్దొద్దు" అని అంటున్నారు. కేజీకి 2 కేజీలు తీసుకున్నోళ్ళే. అట్లాగా దాన్ని తక్కువ అడుగుతారు. ఏదైనా 18, 19, 20,000 రూపాయల్లో ఈ 3 రకాలు కూడా జరుగుతున్నాయి. నాందేడ్ నంబర్ 5 కూడా 180 నుంచి
200, 210, రూ. 20 దాకా మార్కెట్‌లో వేస్తున్నారు. అండ్ ముఖ్యంగా తేజాలు ఎక్కువ బిఎఫ్ రకాలు గాని, రన్నింగ్ సంవత్సరం గాని 190-210 డిమాండ్ మార్కెట్. 210, 15 దాకా. మీడియాలు ఇవేవన్నా లాస్ట్ కటింగ్‌లువి రూ. 80, రూ. 85 కూడా జరుగుతున్నాయి. మరి బెస్ట్‌లొచ్చేసరికైతే రూ. 15, రూ. 20 కూడా జరుగుతున్నాయి. డీలక్స్ వచ్చేసరికి 20-225 ఎక్కువ జరుగుతుందండి. మరి ఆ రూపాయి, రూ. 2, రూ. 5 ఎందుకు చెప్తున్నామంటే ఎవరు శాంపిల్ పెట్టట్లేదు కాబట్టి ఎక్కడో కొన్ని చోట్ల డీలక్స్ రకం ఉండేసరికి రైతు ఏమనంటున్నాడు, అయ్యా 30 ఇత్తనన్నాడు అనేసరికి రూ. 2 పెంచి కొంటున్నారు అంతే. అది ఎక్కువ జరిగేది 20, 25 డీలక్స్ రకాలు జరుగుతున్నాయి. అది అంత పైనైతే లేదేదని గాని. సూపర్ 10 అని T34 కూడా సరిగ్గా ఎవరు పెట్టడం లేదు. ఎక్కడో ఒక చోట పెట్టేసరికి 70, 270, 275 ఎక్కువ జరుగుతుంది. ఇది నేను చెప్పేదన్నీ టాప్ క్వాలిటీలే. మరి మిగతా క్వాలిటీలో అడగట్ల అంత దీనిగా. 20,000 నుంచి 20,500 25,000 దాకా జరుగుతున్నాయి. కానీ ఎవరు అంతగా ఈ క్వాలిటీలల్లా అడగట్లేదు. అడిగినా తక్కువకి. రూ. 22,000 కాయలు 22, రూ. 220 చెప్తే 200కి ఇస్తారా అని అడిగేవాళ్ళనమాట. అందుకని అలా తక్కువకైతే అడుగుతున్నారు. ఎక్కువ రేట్‌కి అడగట్ల. 26 ఇదొచ్చేసరికి కూడా 190-210 డిమాండ్ మార్కెట్. బెస్ట్‌లో అయితే 215, డీలక్స్ 220, ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీ రూ. 223, రూ. 25 కూడా మరి ఎక్కడో ఒక చోట జరుగుతా ఉంది. కానీ అట్లాంటి క్వాలిటీలు ఎవరు శాంపిల్ పెట్టట్లేదు. ఒకాయన తమ్ముడు మాకు డీలక్స్ ఉన్నాయిరా, మా 15 కూడా ఎవరు అడగట్లేదు. నువ్వు 20, 25 అంటున్నావన్నారు. చూసాను. చూస్తే అది ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీ కాదు కదా! నార్మల్ క్వాలిటీ. సైజ్ తక్కువ మరీను. అంతే లేదురా బాబు మా రైతుకి అవే డీలక్స్ అంటారని అంటున్నారాళ్ళు. అలాగా క్వాలిటీని బట్టి, సరుకుని బట్టి డిమాండ్‌గా ఉంటది గానీ అందరూ మీరు మీ సేట్లు ఇబ్బంది పెట్టొద్దు. కొంతమంది అర్థం చేసుకోండి ఏదైనా గాని. ఏ ఒక్క ఓనర్ కూడాను రూపాయి ఎక్కువకి అమ్మితే రైతు అనేవాడు ఇంకో పక్క మనిషికి చెప్తే నలుగురు మనుషులు తెస్తామని ఆశతో రూపాయికి ఎక్కువగా అమ్ముతారు కానీ తక్కువకి అమ్మడానికి చూడరు. మోసం చేయాలని అంతకని చూడరు. ఎందుకంటే ఈ రోజుల్లో న్యాయంగా కష్టపడే డబ్బులు ఎవడికి మిగట్ల. మోసం చేస్తే ఇంకెవడు మిగలడు కాబట్టి ఎవడు చేయడు. అది అర్థం చేసుకోండి ముందుగా. సార్క్ తేజ కూడా 180, 90, 200, 205, రూ. 210 దాకా డీలక్స్ రకాలైతే జరుగుతున్నాయి వచ్చరికి ఎక్కువ. యెల్లో చిల్ అంటే యెల్లో గోల్డ్ మిర్చి మార్కెట్‌లో ఎక్కడ చూసినా యెల్లోలు మరి లాస్ట్ కటింగులు, మీడియాలు ఇట్లాంటివి ఉంటున్నాయి. ఇవన్నీ 16, 17, రూ. 18,000 దొరుకుతున్నాయి కాబట్టి మంచి రకాలు అడగట్ల. మంచి రకాలు ఎక్కడో పెట్టేసరికి జరుగుతున్నాయి. నేను ఈ వారం 2 వీడియోలు పెట్టాను చూసారుగా. 22,000, 23,000 వాటి డిమాండ్ ఉంది డీలక్స్ రకాలకి. కాకపోతే ఎవరు పెట్టట్లేదు, ఎవరు అడగట్లేదు. అది. పెడితే ఏదో ఒక రోజు మనకు అనుకోకుండా ఎక్కువ వచ్చినప్పుడు ఆ రేట్‌లో పోతున్నాయి మంచి క్వాలిటీ అయితే మాత్రం ఎక్కువ. నెక్స్ట్ అలాగే కడ్డీ అండ్ డబ్బీ బ్యాడ్‌గా 30-40, 45, 50,000 ఒక క్వాలిటీ. రెండో రకం వచ్చరికి 55,000-60, 65,000 ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీ ఉంటే 70,000 కూడా ఆ క్వాలిటీ వచ్చరికి జరుగుతుంది. బంగారము అండ్ సంగం అండ్ 414 అంటారు. ఈ 2 రకాలు ఈ కౌంటర్ సేల్ రకాలు ఎక్స్ట్రార్డినరీ మరి నేను మీకు వివరంగా చెప్పాను. అట్లాంటివి ఉంటే డిమాండ్‌గా అడుగుతున్నారు. 25,000, 26, 27,000 దాకా. మిగతా క్వాలిటీలు అడగట్ల వాటిలో ఉన్న మీడియం బెస్ట్‌లు అడగట్లేదు కానీ ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీ డీలక్స్ ఉంటే కౌంటర్ సేల్‌కి 25, 26, 6.5, 27,000 దాకా ఆ రకాలుంటే పోతున్నాయి. మిగతా అంతగా అడగట్లేదు. అయినా జరుగుతున్నాయి జరిగే దగ్గర 20,000-25,000 ఏస్తున్నారు మార్కెట్‌లో. ఈ బుల్లెట్లు మరి ఈ తెల్లపరలు లాస్ట్ కటింగ్‌లు ఉన్నాయండి. 170, 80, రూ. 90 అవి జరుగుతున్నాయి. మంచి రకాలు ఏమైనా ఉంటే 20,000-22, 23, 24,000 దాకా రంగులున్నవి ఇవన్నీ జరుగుతున్నాయి వచ్చరికైతే మాత్రం మార్కెట్ యార్డ్‌లో. నెక్స్ట్ అలాగే గుంటూరు 100 మిర్చి కూడా 189-210, 20 ఎక్స్ట్రా మంచి రేట్లు. ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీ ఉంటే 25, 230 కూడా జరుగుతా ఉన్నాయి. ఈ సినర్జీ 275, 260 క్వాలిటీలల్లా మార్కెట్ యార్డ్‌కి వచ్చరికైతే 18, 19, 20, 22,000 దాకా ఏస్తున్నారు. 444 కూడా అంతే 17, 18, 20,000 లోపే జరుగుతుంది. అంత పైన ఉన్న క్వాలిటీలు మనము చూడలేదు. తాలు కూడా మరి మార్కెట్ యార్డ్‌లో రంగులు కలగలుపుంటే 14, 15,000 ఏస్తున్నారు. తేజ గాని, సీడ్ రకాలు గాని, బ్యాడగి రకాలు గాని, ఏవైనా గాని. నంబర్ 5, 341 అయితే 15,000 పైనే జరుగుతా ఉన్నాయి. మరి అందరూ చెప్పేదేందంటే మొన్నటి వరకును మరి ఈ వారంలో ఆర్డర్ వస్తది. ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌లు వస్తాయని అన్నారు. నేనింకా ఇవాళ కొందరిని కలిసాను కదా! రేపు శనివారం మరి కొంత రిపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే ఇంకా కొంతమందిని ఇవాళ కలిసి సాయంత్రం మాట్లాడి రేపు శనివారం కొంత రిపోర్ట్ మీకు ఇవ్వడం జరిగిద్ది. అది ఎంతవరకు నిజమో రేపు వారంలో మార్కెట్ డిమాండ్ వచ్చిద్దా? రాదా? అనేది. అయితే అమ్మాలా వద్దనేది నేనేం చెప్పలేను. అది మీ ఇష్టం అది. డబ్బుల అవసరాన్ని బట్టి మీరు అవసరమైతే అమ్ముకుంటారా? లేదంటే ఉంచుతారు. అది మీ ఇష్టం. ఎందుకంటే ఒక పక్క స్టాకులైతే 30 లక్షల కన్నా ఎక్కువేం లేవు. గుంటూరులో 30, 32 లక్షలే ఉన్నాయి. మన ఆల్ ఇండియా పాన్ మొత్తం మీద అయితే 2,00,00,000 ఉంది. ప్రతి ఏడాది ఈ ఏడాది 1,50,00,000 ఉంది. అది పెద్ద ఇష్యూ కాదు ఏదైనా గాని. అది గుంటూరులో ఈ అమ్ముడుపోతున్న కాయ చాలా వరకు గుంటూరులోనే ఏసీలోనే విదేశాలకు పెడుతున్నారు. బయటికి అంతగా ఎళ్ళట్లేదు ఏదైనా గాని. ఎక్కువ రేట్లు ఏవైనా జరుగుతున్నాయంటే అవి స్టాకులు పెడుతున్నారు. యావ పెద్ద పెద్ద పార్టీలోళ్ళు ఎక్స్‌పోర్టర్‌లయితే అంత రేట్లు కొనట్ల. తక్కువ రేట్లోనే కొని వెళ్తున్నాయి ఎక్స్‌పోర్ట్‌లనమాట. డీలక్స్ రకాలు ఏమైనా ఉంటే ఇక్కడే ఉంటున్నాయి చాలా వరకు బయటికి పోనీయట్లేదు. కొని దాచిపెడుతున్నారు. మరి వచ్చేది రానిది ఇదంతా ఎవరమో చెప్పేది కాదు, చేసేది కాదు. ఇది మిరగాలి వ్యాపారం ఇది. ఎప్పుడు ఎలా ఉండుద్ది ఏమి చెప్పలేం మార్కెట్ గురించి.
వీలైతే నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఓకే.